బిల్లు కేవలం 250 రూపాయలు. మీ నాన్న క్యాన్సర్ ఎంతటి అబద్ధాల కూడా చూడండి. పేదల కోసం ఆసుపత్రిని ప్రారంభించి అల్ట్రాసౌండ్ కి 2154 అని చెప్పారు. కానీ తీరా చూస్తే బిల్లు కేవలం 250 రూపాయలు. మీ నాన్న ఎప్పుడైనా 250 రూపాయల లోపు అల్ట్రాసౌండ్ చేయించాడా? ఏదైనా మంచి ఆసుపత్రికి వెళ్ళి చూడు, 4-5 వేల రూపాయలు అలా ఖర్చు అవుతాయి. మరి కాన్సర్ పిచ్చివారు కదా భయ్యా, పేదల కోసం చేస్తున్నాడు. అరే వీళ్ళు మానసికంగా పేదవాళ్ళు, ఎంత చేసినా సరే వీళ్ళు ఎప్పటికీ కృతజ్ఞత చూపరు. దీని బదులు ఒకవేళ మంచి టాప్ క్లాస్ ధనవంతుల హాస్పిటల్ తెరిచుంటే రాజ్యమేలే వాడిని భయ్యా. ఎందుకంటే మంచివాడిగా ఉండి, దేవత లాంటి మనిషిగా ఉండి, మంచి మనిషిగా ఉండి ఈ దేశంలో నిన్ను ఉండనివ్వరు. ఈ మొత్తం వ్యవస్థ నువ్వు నీచుడిగా మారే విధంగా రూపొందించబడింది. కాన్సర్ తన కష్టార్జితంతో ప్రజలకు చదువు చెప్పించారు, ఉద్యోగాలు ఇప్పించారు. కష్టార్జితంతో ప్రజలకు చదువు చెప్పించారు, ఉద్యోగాలు ఇప్పించారు. తన కష్టార్జితంతో పేదల కోసం ఆసుపత్రులు తెచ్చారు. మరి అలాంటి ప్రజలే ఈ రోజు ఆయన గురించి ఏమంటున్నారో చూడండి. అసలు సమస్య హిందూ ముస్లింలది కాదు నా సోదర. ప్రజల హృదయాలలో విషం నింపారు. వీరందరిలో మానవత్వం చచ్చిపోయింది. మమరీ మీడియా అయితే కాన్సర్ ని ఫైజల్ ఖాన్ గా మార్చేశారు. ఆ ఫైజల్ ఖాన్ చేసిన మంచి పనులు వీళ్ళకి కనిపించడం లేదు. అతని మతం కనిపిస్తోంది, అతని కులం కనిపిస్తోంది. ఈ దేశం నుండి ఈ కులం అనే చీర పోనంత కాలం ఇది ఇలాగే చెదపురుగుల లోపల నుండి బోలుగా మారుతూనే ఉంటుంది. మానవత్వం కంటే గొప్ప మతం లేదు. కానీ లేదు, హిందువులు ప్రమాదంలో ఉన్నారు. ముస్లింలు ప్రమాదంలో ఉన్నారని అనిపిస్తోంది. విభజించి పాలించు విధానాన్ని బ్రిటిష్ వారు మీతో ఆడేవారు. ఇప్పుడు నల్ల దొరల